హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్‌కి సంబంధించి ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. అంటే ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారో వారు ఏదైనా క్వైరీస్, క్వెషన్స్ అడగాలనుకున్నట్లయితే హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు వాళ్ళని క్వైరీస్ అడగొచ్చు. వారు రెస్పాండ్ అవుతున్నారు. లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఇక్కడ ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 to 5 PM ఈ లోపు మీరు కాల్ చేసి ఏవైనా క్వైరీస్ ఉన్నట్లయితే వాళ్ళని కనుక్కోవచ్చు. అయితే చాలా మంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మెమోస్ రాలేదు, ప్రొవిజనల్స్ రాలేదు. వాటి ప్లేస్‌లో మేము ఏం అప్లోడ్ చేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు. నిన్న ఆల్రెడీ ఒకరు ఈమెయిల్ సర్వీస్‌కి క్వైరీ పంపించడం జరిగింది. వారు ఈ విధంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెసేజ్ ఏం రాశారంటే, నేను ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకోలేదు. ప్రొవిజనల్ కాలమ్‌లో నేను ఏం పెట్టాలి, మెమోస్ పెట్టచ్చా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు రెస్పాండెడ్ అయ్యారు. ఇక్కడ సబ్మిట్ ఇండివిడ్యువల్ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ అని చెప్పారు. అలాగే ఒకవేళ మీరు ఒరిజినల్ లేకపోయినట్లయితే, ఒరిజినల్ కూడా ఇండివిడ్యువల్ మార్క్స్ మెమోస్ ఇవ్వట్లేదు. అవి కూడా లేకపోయినట్లయితే ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే మీ కాలేజీ యూనివర్సిటీలో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాటి మీద ప్రిన్సిపల్ గారి సైన్ పెట్టించాలి అని చెప్పి ఇక్కడ ఉంది. తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ విల్ టేక్ ఫైనల్ డెసిషన్. మనం ఇన్ని చేసినప్పటికీ కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తారనేది వీళ్ళకి కూడా తెలియదని చెప్పి వీళ్ళైతే ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇందాక ఒక మెయిల్ కూడా నాకు పర్సనల్ మెయిల్లో పంపించారు ఒకరు. నేను ఆల్రెడీ ఇలా ప్రిన్సిపల్ సైన్ తో చేశాను, కానీ ఒరిజినల్ రిక్వైర్డ్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళైతే నాకు మెయిల్ చేయడం అయితే జరిగింది. కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు ఇక్కడ ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నదైతే ప్రిన్సిపల్ గారి సైన్ చేయించండి. ఏదైతే ఇండివిజువల్ మార్క్స్ మెమోస్ ఉన్నాయో, డిగ్రీ రీసెంట్ గా ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి రాదు కాబట్టి ఈ మార్క్స్ మెమో మీద ప్రిన్సిపల్ గారి సైన్ చేయించండి. రేపు సైన్ చేయించిన తర్వాత మీరు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైతే పూర్తి చేసుకోలేదో వారు 6 సెమిస్టర్లకి సంబంధించి సైన్ చేయించండి. అంటే ఒరిజినల్ ఉన్నట్లయితే వాటి మీద సైన్ అవసరం లేదు, కానీ మీరు డౌన్లోడ్ చేసినవి అయితే వాటి మీద సైన్ అవసరం ఉంటుంది. వాటిని ఎక్కడ చేయాలంటే క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంది చూడండి. రిజిస్టర్ అయ్యారు, ఫీ పే చేశారు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. పైనకి వచ్చేసినట్లయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా లాంగ్ మెమోస్ లేకపోతే షార్ట్ మెమో అప్లోడ్ చేయండి. ఒకవేళ షార్ట్ మెమో లేకపోతే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ లోంచి. దాని మీద ప్రిన్సిపల్ గారు సైన్ చేయించి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత డిగ్రీ వాళ్ళకి వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకు డూ యూ హ్యావ్ కన్సాలిడేటెడ్ మెమో అని అడిగినప్పుడు ఇక్కడ ఎస్ ఆర్ నో ఉంది. మీరు నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. నో క్లిక్ చేసినట్లయితే మనకు ఇండివిజువల్ గా ఈ విధంగా మనకు మెమోస్ అన్ని అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒరిజినల్ మెమోస్ అంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ అలాగే 2 years మెమోస్ ఒరిజినల్ వచ్చేస్తాయి. ఫైనల్ ఇయర్ వే మీకు ఇంకా ఇండివిజువల్ మెమోస్ కూడా రావు. ఒకవేళ డౌన్లోడ్ చేస్తే వాటి మీద సైన్ చేయించండి. ఒరిజినల్ వాటి మీద అవసరం లేదు. కాబట్టి అవన్నీ అప్లోడ్ చేయమని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మేబీ వాళ్ళు వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేయొచ్చు. లేకపోతే ఇంకా మనకు నెక్స్ట్ సొల్యూషన్ వచ్చేసి ఇంకా సెకండ్ ఫేజ్ లో మీరు అప్లై చేసుకోవడమే. అలాగే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందికి కొన్ని చేంజెస్ అయితే అవుతున్నాయి. టీసీ ప్లేస్ లో మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ ప్లేస్ లో మార్క్స్ మెమో ఈ విధంగా చేంజ్ అవుతున్నాయి. అవి ఏ విధంగా మోడిఫై చేసుకోవాలి అంటే మీరు ఈమెయిల్ సర్వీస్ లోకి వెళ్ళి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను లాస్ట్ వీడియోలో. ఇక్కడ రిక్వెస్ట్, కంప్లైంట్స్, సజెషన్, ఫీడ్బ్యాక్, క్వైరీ, క్వశ్చన్స్ అని ఉంది. రిక్వెస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోండి సబ్ కేటగిరీలో. తర్వాత సబ్జెక్ట్ రాయండి. ప్రొవిజనల్ ప్లేస్ లో టీసీ వచ్చిందని చెప్పి, టీసీ ప్లేస్ లో మెమో వచ్చిందని చెప్పి, లేదా నా ఇన్కమ్ మార్చాలి లేదా ఈడబ్ల్యూఎస్ మార్చాలి అని చెప్పి మీరు ఇక్కడ మెసేజ్ చేయండి. వాళ్ళకి మెసేజ్ టైప్ చేయండి, సబ్జెక్ట్ రాయండి, అలాగే అటాచ్మెంట్స్ కూడా చేయండి. ఏవైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్స్, కొత్త సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేసినట్లయితే వాళ్ళు చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే చాలా మందికి ఇంకా అప్రూవ్డ్ రాలేదని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే మాక్సిమం 20వ తారీఖు వరకు మనకు టైం ఉంది కాబట్టి చాలా వరకు అయితే వారు వెరిఫై చేస్తున్నారు. ఈ 20వ తారీఖు లోపు మాక్సిమం అందరికీ కూడా మనకు వెరిఫై చేస్తారు. లేకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది డేట్స్. సాధ్యమైనంత వరకు అయితే అందరికీ అప్రూవల్ అయితే వారు ఇస్తారండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా 10 days ఉంది కాబట్టి చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.